ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మా ఈ ఛానల్ ద్వారా క్రైస్తవ్యము మతమా, నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని సుదీర్ఘకాలంగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందేశాలలో ఎన్నెన్నో దైవ సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు మనం తెలుసుకోవడం జరుగుతుంది. అంశానికి సంబంధించిన ప్రతి విషయము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకొని దేవుని యొక్క వాక్యములోంచి ప్రతి విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ అంశ సందేశాలను ఫాలో అవుతూ మీరు ఆధ్యాత్మికంగా ఈ సందేశాల ద్వారా ఎంతో మేలు పొందుతున్నామని మాకు తెలియపరుస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మిమ్మును బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి అంశాలను తప్పక మనం వీక్షించాలి. ఇటువంటి అంశాలకు సంబంధించిన సందేశాలను తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎప్పుడైతే ఇటువంటి అంశాలకు సంబంధించిన విషయాలను ప్రార్థనాపూర్వకంగా మనం వింటూ తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉంటాము. ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. క్రైస్తవ్యము మతమా, లేకపోతే క్రైస్తవ్యము నిత్యుడగు నిజదేవుని చేరుకునే నిత్యత్వానికి లేక నిత్యజీవానికి సంబంధించిన ఏకైక నిజదేవుని మార్గము ప్రియా దేవుని బిడ్డలారా మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ సువార్త వచ్చిన భాగము నుండి మనం చదువుకుని ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సువార్త ఈ వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నాను. ఈ సువార్త ఈ వచ్చిన భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యుల సమక్షములో, జనసమూహముల సమక్షములో ప్రియా దేవుని బిడ్డలారా మత బోధకులు, మత పెద్దలైనటువంటి శాస్త్రులను, పరిశీలనను ఉద్దేశించి హెచ్చరికగా ఆయన చెప్పిన మాటలుగా మనకి ఇక్కడ కనబడుతుంటాయి. ఈ మాటలు ఒకసారి నేను చదివి వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా, మూల భాషలో పుట్నోట్లో ప్రియా దేవుని బిడ్డలారా నరక కుమారునిగా చేదురు అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిసయ్యుల విషయమై శాస్త్రుల విషయమై వారిని ఉద్దేశించి వారికి చెప్పిన హెచ్చరిక మాటలై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సువార్త ఈ వచ్చిన ఈ భాగంలోంచి ప్రియా దేవుని బిడ్డలారా ఒకని మీ మతములో కలుపుకొనుటకు అనేటటువంటి మాటను పరిసయ్యుల విషయమై, శాస్త్రుల విషయమై, మత సంబంధులైన వారి విషయమై, మతబోధకులైన వారి విషయమై ప్రభు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ మాటనే మనం తీసుకొని ప్రియా దేవుని బిడ్డలారా మతము అనేటటువంటి మాటకు సంబంధించిన ఎన్నో విషయాలను సుదీర్ఘకాలంగా ఈ సందేశంలో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మతము అనేది మత సంబంధులైనటువంటి మత బోధకులైన మత పెద్దల ద్వారా, అంటే మనుషుల ద్వారా అది ఏర్పరచబడింది అని ప్రభు ఇక్కడ చెప్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారు మతానికి ఆయన దేవుడు కాదు. గనుకనే ఆయన ఏమన్నారంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 6లో యేసు నేనే మార్గము, సత్యము, జీవము అని తన విషయమై తనను గూర్చి ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యేసు ప్రభువారు ఆయన మార్గానికి దేవుడు. ఏ మార్గానికి అంటే నిత్యత్వానికి, నిత్య జీవానికి సంబంధించిన ఆ జీవ మార్గానికి ఆయన దేవుడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మతానికి ఆయన దేవుడు కాదు అని ప్రియా దేవుని బిడ్డలారా మనం తప్పక తెలుసుకోవాలి. ఆయన మాటల్లో నేను మతానికి దేవుణ్ణి అని ఆయన చెప్పలేదు. ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు, మత సంబంధులతో పనిచేయడానికి ఆయన రాలేదు. మతాన్ని స్థాపించడానికి యేసుప్రభు వారు రాలేదు. మత సంబంధులను బలపరచడానికి, వారిని మెచ్చుకోవడానికి, వారితో కలిసి పనిచేయడానికి యేసుప్రభు వారు రాలేదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా తాను మార్గమైనటువంటి దేవుణ్ణని తెలియపరచడానికే పరలోకము నుండి భూలోకానికి దేవుడు ఉన్న తాను మానవాకారాన్ని దాల్చి భూలోకానికి వచ్చినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తుంటాం. చరిత్రలో కూడా ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు ఆ పరలోకమును విడిచి ఈ భూలోకానికి వచ్చిన దేవునిగా దేవుని యొక్క వాక్య ఆ విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మతమునకు యేసు ప్రభు వారు దేవుడు కాదు, కానీ మార్గమునకు ఆయన దేవుడు. గనుకనే ప్రభు సేవకులైన వారు
క్రైస్తవమును గురించి క్రైస్తవ్యమును గురించి వారు చెప్తూ ఉన్నప్పుడు క్రైస్తవ్యము మతము కాదు, ఇది నిజదేవుని చేరుకునే, నిజదేవుడు సిద్ధపరిచిన నిజజీవాన్ని చేరుకునే ఏకైక మార్గము అని బోధిస్తూ ఉంటారు. ప్రియులారా, ఈ విషయాలు గమనించాను. ఒకవేళ ఎవరైనా మరి క్రైస్తవ్యము ఇది కూడా ఒక మతం అనే ఆలోచనలో తలంపులో ఉంటే ఆ తలంపును ఆలోచనను విరమించుకోవాలని ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవ్యము మతము కాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిలు దేనిని మతము అంటూ ఉందో ఈ సమయంలో మనం తెలుసుకోబోతున్నాం. దీనికి ముందు ప్రియా దేవుని బిడ్డలారా, మరి మతము అనే దాని గురించి మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది కనుక మతము అనేది మరి మతము హాని చేసేదని గత కొన్ని వారాలుగా మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. మతము హాని చేయించేది అని కూడా మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఇది హాని చేసేది అని కూడా మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అది మేలు చేసేది మట్టుగా కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలను తెలుసుకునే ఈ ప్రయత్నాల్లోనే ప్రియా దేవుని బిడ్డలారా, మతానికి మరి యేసుక్రీస్తు మార్గానికి ఉన్న తేడాను తెలుసుకునే ప్రయత్నాల్లో ఎన్నెన్నో విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మతం అనేది అది హాని చేసేది, హాని చేయించేది అనే విషయాలలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనం కయీను గురించి మనం తెలుసుకున్నాం, సౌలు గురించి మనం తెలుసుకున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈరోజు మనం ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి హామాను గురించి మనం తెలుసుకోబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ఈ హామాను పారసీకుల చక్రవర్తియగు అహష్వరోషు పరిపాలన కాలములో ప్రధానమంత్రిగా నున్నవానిగా ఈ హామానుని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ హామాను యూదులకు బద్ధశత్రువుగా విరోధిగా మనం చూస్తుంటాం. ఈ విషయాలు ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 11 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎస్తేరు కాలమునందు యూదులను సంహరించుటకు కపటోపాయములు చేసిన వాడుగా ఈ హామానుని మనం చూస్తుంటాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 19 నుండి 24 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం. అయితే మొర్దెకై ఆ ప్రయత్నము వలన అవి అన్నీ కూడా నిష్ఫలమయ్యను, ఇతడును ఇతని కుమారులు కూడా చంపబడిరి అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యూదుడైనటువంటి మొర్దెకై ఈ హామాను అనేవానికి వంగి నమస్కారము చేయక ఉండుటను ఆ ఒక హామాను జీర్ణించుకోలేని వానిగా ఈ హామానుని మనం చూస్తూ ఉంటాం. తనకున్నటువంటి పదవిని, ఆ పదవికున్న అధికారాన్ని ఉపయోగించి పారసీకుల రాజ్యములో ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ కూడా నిర్మూలము చేటకు ఒక చట్టమును అహష్వరోషు రాజును ఒప్పించి మరి రూపొందించిన వానిగా మరి యొక్క హామానుని మనం చూస్తుంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అంటే వీడి వ్యక్తిగత సమస్యగా భావించిన దానిని ఒక చట్టముగా రూపొందించిన వానిగా ఈ దుర్మార్గుడైనటువంటి ఆ హామానుని మనం చూస్తుంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే మొర్దెకై వీడి పదవిని బట్టి వీడికి గౌరవమును మరి ఇచ్చిన వానిగా ఉన్నప్పటికీ కూడా ఆ ఒక గౌరవాన్ని మరి ఈయని వానిగా ఈ యొక్క మరి హామాను భావించి ప్రియా దేవుని బిడ్డలారా, మరి హామాను ఏం చేశాడంటే బహు దుర్మార్గపు పనులకు పూనుకున్నవానిగా హామానుని మనం చూస్తూ ఉంటాం. అంటే మొర్దెకై హామానికి ఇవ్వాల్సిన గౌరవం తన స్థాయిని బట్టి మొర్దెకై ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చినప్పటికీ ఇంకా ఏదో గౌరవాన్ని ఆశించేవానిగా మరి ఈ హామానుని మనం చూస్తూ ఉంటాం. అది ఒక రకమైనటువంటి సమస్యగా మార్చడానికి మరి ప్లాన్ చేసిన వానిగా కూడా హామానుని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ హామానికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వవలసినటువంటి విధానములో మొర్దెకై ఇచ్చినా కూడా దాన్ని స్వీకరించక మొర్దెకైని బానిస విధానములో ప్రియా దేవుని బిడ్డలారా మరి చూచిన వానిగా ఈ హామానుని మనం చూస్తూ ఉంటాం. అంటే మొర్దెకైని ఒక బానిస విధానంలో చూస్తూ ఒక బానిసతో మాట్లాడిన ఒక దాసత్వపు స్థితిని అనుభవిస్తున్న వారితో మాట్లాడేటటువంటి రీతిలో మాట్లాడిన వానిగా హామానుని మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, హామాను యొక్క వ్యక్తిగత ఆ సమస్య ప్రియా దేవుని బిడ్డలారా, అది మరి దేశ సమస్యగా మార్చి యూదులైన వారందరినీ కూడా పారసీకుల సామ్రాజ్యంలో వారు ఉండకుండా నిర్మూలన చేయడానికి ఒక చట్టాన్ని రూపొందించిన వానిగా హామానుని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలకు సంబంధించిన
మరి విషయాలు ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8 నుండి 13 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ వాక్య వచనాలను చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును, నేను ఆ పని చేయవారికి 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించు మనగా, రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మోదాతు కుమారుడైన ఆగాగీయుడగు హామానుకిచ్చి, ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది. నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి యూదులందరినీ ఒక దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి కొల్ల సొమ్ము పుచ్చుకోమని తాకీదులు అంచెల వారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 15 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. రాజునకు హామాను చెప్పినవి అన్నీ కల్పితాలే. ప్రియా దేవుని బిడ్డలారా, అన్నీ అబద్ధాలే. అంతేకాదు, అధికారమునకు మతము తోడైతే, ప్రియా దేవుని బిడ్డలారా, మత స్వార్థము తోడైతే, వ్యక్తిగత స్వార్థము తోడైతే, ప్రియా దేవుని బిడ్డలారా, అది చేసేటటువంటి దుర్మార్గాలకు అడ్డు ఆపు కూడా ఉండదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే మరి ఈ హామాను అనేవాడు యూదులకు బద్ధశత్రువు. ఒక అవకాశం కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఏదో అవకాశాన్ని మరి యూదులకు హానికరంగా, యూదులకు కీడుకరంగా, యూదులు అనేవారు లేకుండా చేయడానికి ఒక ఉపయోగపడేటట్లు కనిపెడుతూ ఉంటూ మొర్దెకై ఆ విషయాన్ని తీసుకొని మొర్దెకై తనేదో అగౌరవపరిచినట్లు, తనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వలేనట్లు మరి హామానే భావించి ఈ రకంగా యూదులకు విరోధముగా ఒక చట్టాన్ని రూపొందించి వారికి కీడు హాని వారిని లేకుండా చేయడానికి ఒక ఆ రోజులు, ఆ దినాలు, ఆ ఒక తేదీలతో సహా ఒక పక్కాగా ప్లాను చేసుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారి, విషయాలు గమనించండి. దానికి ఆమోదముద్ర మరి రాజు ద్వారా కూడా పొందినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారి, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇలా హామాను చేశాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మరి హామాను చేసింది, ప్రియా దేవుని బిడ్డలారా, హామాను దేవుని ప్రజలను లేకుండా పారసికుల సామ్రాజ్యంలో నిర్మూలన చేద్దామని కుట్ర పన్నాడు. వారికి హాని కీడు చేయడానికి ఒక చట్టాన్ని కూడా రూపొందించి అది ఎప్పుడు ఎలా అమలుపరిచి ఏ విధంగా ఒక్క దినాన్ని యూదులందరినీ పారసికుల సామ్రాజ్యంలో వారిని నిర్మూలన చేయాలో దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏది న్యాయమో ఏది అన్యాయమో ఆయనకి తెలుసు. ప్రియా దేవుని బిడ్డలారా, హామాను ఏ రకమైనటువంటి మరి ఆ దుర్బుద్ధితో ఆయన చేస్తూ ఉన్నాడో, ప్రియా దేవుని బిడ్డలారా, ఏ రకమైన మత కోణములో పని చేస్తూ ఉన్నాడో, ప్రియా దేవుని బిడ్డలారా, ఏ రకమైన అజ్ఞానము గుడ్డితనములో పని చేస్తూ ఉన్నాడో, ఏ రకమైన మూర్ఖపు విధానములో పని చేస్తూ ఉన్నాడో, వీటన్నిటిని చూస్తున్నాడు దేవుడు. ఇజ్రాయేలు దేవుడు పరిస్థితులను మార్చివేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఏ మొర్దెకై కొరకైతే ఒక మరి ఆ ఉరి కొయ్యని ఏర్పాటు చేశాడో, ఆ ఉరి కొయ్య మీద హామానే ఉరి తీయింపబడినటువంటి పరిస్థితులు ఏర్పడి మొత్తానికి ఉరి తీయింపబడిన వానిగా మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10లో హామాను ఉరి తీయింపబడినట్లు మనం చూస్తూ ఉంటాం. హామాను 10 మంది కుమారులు ఉరి తీయింపబడినట్లు ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం చూస్తుంటాం. యూదులకు
పగవారిగానున్న విరోధులు 75,000 మంది ప్రియా దేవుని బిడ్డలారా వారు కూడా చంపబడి ఉన్నట్లు ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 16లో మనం చూస్తూ ఉంటాం. షోషాను కోట యందు 500 మంది మరి చంపబడినట్లు కూడా యూదులకు విరోధులుగా ఉన్నవారు ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 12 ఆ ఒక వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఎస్తేరు గ్రంథంలో పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 9వ అధ్యాయాలు మనం చూస్తున్నప్పుడు యూదులది పైచేయి అయినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా మొర్దెకై ప్రధానమంత్రి ఆ ఒక స్థితిని లేక ఆ ప్రధానమంత్రి అయినట్లు ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తుంటాం. ఎస్తేరు ప్రియా దేవుని బిడ్డలారా పారసీకుల సామ్రాజ్యానికి మరి రాణిగా ఆమె ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అక్కడ పరిస్థితులు దేవుడు ఎలా మార్చివేశాడో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు, దేవునికి సమస్తం సాధ్యం. ప్రియా దేవుని బిడ్డలారా మతము అనేది హాని చేసేది, హాని చేయించేది అనే విషయాలకు సంబంధించిన విషయాల్లో భాగంగానే మరి ఈ హామానుకు సంబంధించిన విషయాలు మనం తెలుసుకుంటూ మరి హామాను పరిస్థితి ఏ విధముగా మరి మారి ఉన్నదో, తనకు సంబంధించిన సంతతి యొక్క పరిస్థితి, తనకు సంబంధించిన పారసీకుల సామ్రాజ్యంలో ఉన్నవారు, తనతో పాటు యూదులకు విరోధంగా పనిచేసే ప్రతి ఒక్కరి పరిస్థితులు ఏ విధంగా మారిపోయాయో ప్రియా దేవుని బిడ్డలారా మనం చెప్పుకున్న విషయాలు మనకి తెలియపరచబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలుగా ఉన్న మొర్దెకై కావచ్చు, ఎస్తేరు కావచ్చు, ఇక యూదులైన వారందరికీ దేవుడు అద్భుతమైనటువంటి కాపుదల, భద్రత, గొప్ప విడుదల, గొప్ప స్వాతంత్రత, గొప్ప సంతోషకరమైన పరిస్థితులు, సమాధానకరమైన పరిస్థితులు, శుభకరమైన పరిస్థితులు దేవుడు పారసీకుల సామ్రాజ్యంలో తన ప్రజలైనటువంటి మరి యూదులైన వారికి దేవుడు ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా మరి ఎప్పటికైనా మతము అనేది దేవుని శక్తి ఎదుట, దేవుని ఎదుట అది నిలవలేదు, అది ఓడిపోద్ది, అది పారిపోద్ది అని ఆ ఒక అద్భుత సత్యాలు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క అద్భుత సత్యాలు ప్రియా దేవుని బిడ్డలారా మనం చెప్పుకునే ఈ విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో యోధా మతముగా పిలువబడింది. అదేవిధముగా అష్షూరీయులు, ఫినికేయులు, సీదోనీయులను అవలంబించినటువంటి మతము ఫెనికే ఆ మతమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా అయితే వీరి మతానికి చెందినటువంటి విషయాలను మనం పరిశీలించినట్లయితే బైబిల్ పండితులు ఈ విధముగా తెలియజేయటను మనం చూడగలం. ఏ విధముగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఫెనికే దేశము, ఫెనికేయులు వీరు చాలా పురాతనమైన ప్రజలనియు, అయితే తూరు, సీదోనులు ఆ దేశమునందు ముఖ్య పట్టణములై యుండుట వలన ఆ దేశానికి సాధారణముగా తూరు, సీదోనులు అను పేరు కలిగిననియు తెలియజేయటను జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంతేకాదు సీదోనీయుల దేవత నక్షత్రములనియు ఈ విషయములు రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 5, అదేవిధముగా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 43లో రొంపాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 19 ద్వారాను, ఎహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 16, 18, అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా మరి సీదోనీయుల దేవత రాజుల 1వ గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం 33 ద్వారాను, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 6 ద్వారా, రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 13లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నవి అని నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 6లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఫెనికేయులు అష్టారే, ఇస్టార్ అను దేవతలను అష్షూరు వారి నుండి తెచ్చుకున్నారనియు, అదేవిధముగా అష్షూరీయులు ఇస్టారును విశేషముగా ఆరాధించేవారనియు చరిత్ర విషయాల ద్వారా బైబిల్ పండితులు తెలియజేసినటువంటి విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా అష్షూరీయుల పురాణముల యందు ఈ విధముగా మరి నున్నది. ప్రియా దేవుని బిడ్డలారా తమ్మూజు భార్య శీతాకాలమున తమ్మూజును చంపినప్పుడు మరలా బ్రతికించుకొనుటకై ఇస్టారు మంత్రజలమును తెచ్చుటకు
పాతాళ లోకమునకు పోయిననియు ఆమె అచ్చటనున్నంత వరకు భూలోకమున ప్రాణికోటి యందు సంతాన అభివృద్ధి నిలిచిపోయిను అనియు ఆమె మరలా భూమిపైకి అరుదించు వరకు భూస్థితి మారకుండెననియు ఈ విధముగా ఆమె భూసారమునకును వృద్ధికిని దేవతగా భావింపబడిను అని ఈ కథయందు అష్టారేతు గూర్చినటువంటి అశూరీల పురాణములు తెలియజేయుచున్నవి వారి పురాణములు యందు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆకాశపు రాణిని కామ మోహదుల దేవతగా పిలువగా పురుష దేవతగా బయలుదేవతను పిలిచారు. ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి మనం చెప్పుకొని రావడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అశూరీయులు, ఫెనికీయులు, సీదోనీయులు, ఈ విషయాలు తప్పక మీరు తెలుసుకోవాలని ప్రభు సేవకనగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రెండు దేవతలను అస్తారోతుగా పిలవడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 18లో యెహోవా దేవుడు ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ విధముగా అనుటను మనం చూడగలం. ఏ విధముగా అంటే, ఆకాశ రాణి దేవతకు పిండి వంటలు చేయుటకు ఇశ్రాయేలీల స్త్రీలు, యూదావారి స్త్రీలు పిండి పిసుకుతూ నాకు కోపము పుట్టించు పనులు చేయుచున్నారు అని మరి యెహోవా దేవుడు అనుటను మనం చూస్తూ ఉంటాం. అదే విధముగా ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 17, 19, 25లో కూడా మనం చూడగలం. అయితే సీదోనీయులు, ఫెనికేయులు, అశూరీయులను సూర్యుని పురుషునిగాను చంద్రుని స్త్రీనిగాను వారు భావించి సూర్యునిచే సూచించబడిన పురుష శక్తిని బయలు అనియు చంద్రునిచే సూచించబడిన ఆ స్త్రీ శక్తిని అష్టారేతు అనేటటువంటి మరి వారి యొక్క విశ్వాస విధానములో పిలుచుటను మనం చూడగలం. ప్రియులారా, విషయాలు గమనించండి. అంటే ఈ విషయాలన్నీ కూడా చరిత్రలో మరి ఉన్నటువంటి విషయాలు, చరిత్రలో వ్రాయబడిన విషయాలు, మరి బైబిల్ పండితులు వీటన్నిటినీ కూడా చరిత్ర విషయాల ద్వారా తెలుసుకొని ఈ అశూరీయులకు, సీదోనీయులకు, ఫెనికేయులకు సంబంధించిన విషయాలను మరి వారు వ్రాసి తెలియపరిచిన ఈ విషయాలను మీ ముందుకు ప్రభు సేవకనగా తీసుకొని రావడం జరుగుతుంది. ఇవి మరి సత్యమైనవని దేవుని యొక్క వాక్యములోంచి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అస్తారోతు లేక అష్టార్తేకు ఫిలిస్తీయుల దేవతగా మనం చూడగలము. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 13లోను, 10వ అధ్యాయం 6లోను, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3, 4, 12వ అధ్యాయం 10 వచనం, 31వ అధ్యాయం 10లోను, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 5లోను, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 31, 33లోను, రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 13లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే సీదోనీయుల రాజైన యత్బాయిలు కుమార్తెగా మరి యెజబేలును మనం చూస్తూ ఉంటాం. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 31 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. అయితే ఈమె అందానికి మంత్రముగ్ధుడైనటువంటి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు ఈమెను వివాహమును చేసుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఈమెను సంతోషపరచుటకు ఇశ్రాయేలు దేశమైన సోమ్రోనులో బయలునకు మందిరమును, బలిపీఠమును కట్టించినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే మరి అక్కడ ఒక దేవతా స్తంభమును కట్టించాడు. మూల భాషలో మనం చూస్తాం. ఆ దేవతా స్తంభం యొక్క పేరేంటంటే అషేరా అని మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 31, 34 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ఈ విధముగా ప్రియా దేవుని బిడ్డలారా, ఫెనికే వారి మతము ఇశ్రాయేలు మధ్యలోనికి ప్రవేశించింది. ఈ మతాన్ని మొదట ఇశ్రాయేలు మధ్యను, తదుపరి యూదావారి మధ్యను స్థాపించుటకు పూనుకున్నటువంటి రాణిగా యెజబేలును మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. మరి వీరి యొక్క ముఖ్య దేవత బయలుగా మనం చూస్తుంటాం. ఎవరు ముఖ్య దేవత? యెజబేలు యొక్క ముఖ్య దేవత బయలుగా మనం చూస్తుంటాం. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 29, 33 వచనాల ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే ఈ ఫెనికే మతమును ఇశ్రాయేలీల మధ్యలోనికి తెచ్చినటువంటి యెజబేలు ఇశ్రాయేలు మధ్య అనేకమైనటువంటి దుర్మార్గాలను చేయించింది. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు రాజుల చరిత్రలో
ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు యొక్క రక్తాన్ని కుక్కలు నాకితే యెజెబెలు మాంసాన్ని కుక్కలు తిన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు రాజుల చరిత్రలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. కారణం వీరిద్దరూ దేవుని ప్రజలను దేవునికి విరోధముగా నడుచుకున్నట్లు చేయడమే కాకుండా నిజదేవుని స్థానాన్ని ఇశ్రాయేలు మధ్యను యూదావారి మధ్యను పూర్తిగా లేకుండా చేటుకు పనిచేసిన వారిగా ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు యెజెబెలును మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి వారి పూర్తి అధికారాన్ని కూడా వారు వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎవరనంటే ఆహాబుని యెజెబెలుని. అయితే అది వీరి ద్వారా జరగలేదు సరికదా, వీరే లేకుండా పోవుటను ఇశ్రాయేలు రాజుల చరిత్రలో మనం చూస్తుంటాం. ఈ విషయాలన్నీ కూడా రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 29, 34 ద్వారా, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 19వ అధ్యాయము ద్వారాను, 21వ అధ్యాయం ద్వారాను, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 34 నుండి 40 వరకు, రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 30 వచనం 37 వచనాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే మతము అనేది చివరకు మనిషికి మిగిల్చేది ఏమిటో మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ విషయాల వివరణ ద్వారా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు మతము అనేది ఆనాటి పరిపాలకులను సహితం మనుషులను సహితం ఎంత గుడ్డివారిగా మార్చిందో ఈ విషయాలు మనకి తెలియపరుస్తున్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పటి వరకు అష్షూరీయుల ద్వారా తేబడినటువంటి ఫెనికీయుల మతమును గురించి మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా నేను తెలియపరచడం జరిగి ఉన్నదంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేనిని మతము అని బైబిల్ తెలియజేస్తుందో అనే విషయాలు మీకు తెలియపరచడానికి మరి ఈ విషయాలు వివరంగా మీకు తెలియపరచడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు, చరిత్ర, వాక్య రెఫరెన్స్లు కూడా మరి నేను చదివి వినిపించడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. కనుక క్రైస్తవ్యము మతము కాదు, ఇది నిజదేవుని నిత్యజీవానికి సంబంధించిన మరి నిత్యత్వానికి సంబంధించిన ఏకైక మార్గమునై ఉన్నది. అది దేవుని మార్గమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మతము అని దేనిని అన్నదంటే యోధా మతము అని మరి తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. ఫెనికీయుల మతము అని కూడా తెలియపరచుటను మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి ఈ విషయాలకు సంబంధించిన ఆత్మీయ విషయాలు ఉన్నాయి. వచ్చే వారం ఆత్మీయ విషయాలు కూడా మనం తెలుసుకొని పారసికుల మతం గురించి కూడా మనం తెలుసుకుందాం. అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ మతాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నవి నేను మీకు తెలియజేయడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఈ అంశానికి సంబంధించిన విషయాలలో తప్పక ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. అప్పుడే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మార్గము ఎవరికి సంబంధించిందో, మతము మరి ఎవరికి సంబంధించిందో మనకు తెలియపరచబడుతుంది. మరి క్రీస్తును కలిగిన క్రైస్తవుని యొక్క విశ్వాసం మతములో కొనసాగించాలా లేకపోతే మార్గములో కొనసాగించాలా అనే విషయం కూడా మనకి తెలియపరచబడుతుంటుంది. అంతేకాదు ఒకవేళ మతములో క్రైస్తవ విశ్వాసం కొనసాగించబడితే ఆ మతానికి సంబంధించిన విషయాలు కూడా ఎలా ఉంటాయో మీకు తెలియపరచడం జరిగినది. కనుక యేసుక్రీస్తు నేనే మార్గం అన్నారు. ఈ మార్గములో ఆయన బోధల ఆధారము చేసుకొని మన విశ్వాసాన్ని కొనసాగిస్తే ఆయనున్న నిత్యత్వములో ఒకరోజు మనం ఉంటాం, ఆయన కలుసుకుంటాం. ఆయన మన కొరకు సిద్ధపరిచిన శాశ్వత నిత్య జీవాన్ని మనం పొందుకోగలం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, ఇగో నాయన, మరి అంశానికి సంబంధించిన విషయాలను అయ్యా మరి మేము తెలుసుకుని ఈ ప్రయత్నాలను మేము చేస్తున్నప్పుడు ఎన్నెన్నో అద్భుతమైనటువంటి అయ్యా ఇగు ప్రభా ఆత్మీయ సత్యాలను, దైవ సంబంధమైనటువంటి విషయాలను అయ్యా నీ వాక్య వెలుగులోంచి కూడా అయ్యా ఏది నీ మార్గమో ఏది మతమో అయ్యా ఇగు ప్రభువా మీరు మాకు తెలియపరుస్తున్నారు. అయితే నీ మార్గములో మా విశ్వాసాన్ని కొనసాగించాలని, నీ బోధలను ఆధారము చేసుకుని మా విశ్వాసాన్ని కొనసాగించాలని మాతో ఈ అంశ సందేశము ద్వారా మాతో మాట్లాడుతున్న మహోన్నతుడా అయ్యా మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ మీరు దీవించి అయ్యా ఇగో ప్రభువా మరి ఈ మాటలను మరి తెలుసుకుంటున్నటువంటి వారు అయ్యా వారి విశ్వాసాన్ని ప్రభువా ఇగోనైనా నీలో, నీ మార్గములో, నీ బోధలను ఆధారము చేసుకొని వారి విశ్వాసాన్ని కొనసాగిస్తూ తద్వారా కలిగే
ఇగో నాయన యహ సంబంధమైన పర సంబంధమైన మీ ఆశీర్వాదాలు వారు పొందుకున్నట్లు మీ కృప దయచేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభేశ్వ రక్తమే చేయం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను ఉరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్.